ఎస్కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను విద్యా సంవత్సరం 2026-27 నుంచి ప్రారంభిస్తున్నట్లు కమిటీ ప్రెసిడెంట్ టి శేషయ్య చెప్పారు. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి శేషయ్య మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిబిఎస్ఈ కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తోందని చెప్పారు. సమావేశంలో హైస్కూల్స్ కమిటీ ట్రెజరర్ గొల్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 120 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అలాగే ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం మేము. ఇలాంటి సందర్భంలో ఇంకా దీనికి సమాజానికి మా సంస్థ సేవ చేయాలి, ఉపయోగపడాలి అనే సంకల్పంతో ఇక్కడ ఈ జక్కంపొడి ఏరియాలో ఒక సువిశాలమైన ప్రాంగణం, ఇది మొత్తం 6.5 ఎకరాలు సార్. ఈ 6.5 ఎకరాల్లో ఒక్కొక్క ఫ్లోర్ 38,000 చదరపు అడుగులతో 7 ఫ్లోర్లకు ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు తాత్కాలికంగా 2 ఫ్లోర్లు కట్టాము. దీని భవిష్యత్తులో దీన్ని ఇంకొక 5 ఫ్లోర్లు పెంచి 7 ఫ్లోర్లకు తీసుకెళ్తాము. సుమారుగా 4,500 నుంచి 5,000 మంది విద్యార్థులకి చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని ఏరియాల వారికి, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కానీ ఇతరత్ర ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడిని ఎడ్యుకేషన్తో పాటుగా వాడిని ఒక మంచి కుర్రాడిగా తీర్చిదిద్దటం, వాళ్ళని భవిష్యత్తుకి ఇక్కడే పునాదులు వేసి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిజం చేస్తూ ఒక మంచి విద్యా సంస్థగా ఇంటర్నేషనల్ స్థాయిలో నడపాలనే ఉద్దేశం. ఫీజుల గురించి మాకు, ఎందుకంటే మాది సేవా సంస్థ, ఇక్కడ మాకు ఫీజులు ముఖ్యం కాదు, స్టాండర్డ్స్ ముఖ్యం. ఒక అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలతో ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. మేము ఇక్కడ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీవీవీ హై స్కూల్లో ఈరోజు ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ స్టార్ట్ చేయడం అనేది మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ పెంచుకుంటూ వచ్చాం, కానీ కొత్తగా వేరే ప్లేస్లో అంటూ ఇదే ఫస్ట్ టైం పెట్టడం. కాబట్టి దీన్ని మేమందరం కూడా మా ఊహలకు తగ్గట్టుగా, మా ఆలోచనలకు తగ్గట్టుగా సొసైటీకి మరికొంత చెరువుగా ఉండాలన్న ఉద్దేశంతో 6.5 ఎకరాల్లో సుమారుగా 70,000 అడుగుల్లో ఈ స్కూలు, కాలేజీ ప్రారంభించడం జరుగుతోంది. ఇక్కడ ఎల్కేజీ, ప్రీ స్కూల్ కాడి నుంచి 7th క్లాస్ దాకా, అలాగే ఇంటర్మీడియట్ కూడా ఈ స్కూల్లో చెప్తాం మేము. దానికి సంబంధించిన పిల్లలకి ఏ రకంగా చెప్తే బాగుంటుందో ఇవన్నీ కూడా డాక్టర్ శ్యామల గారు ఇందులో బాగా ఎక్స్పర్టు. ఆ మేడము గైడెన్స్లో ఇదంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. It's a delight and wonderful moment to share the announcement of CBSE curriculum school SKPVV Dokuparti Upendra High School in the launch and also as a pride of SKPVV institutions. So this is a CBSE curriculum school where dedicated to focus the child skills along with the education. For this ZZ generation, we need to cultivate both the morals, emotional feelings and job satisfaction and also family living. We are concentrating all the present problems what we are facing by the society when our kids are going as a products of SKPV institutions to face the challenges wherever they were. Our wings were spreading day by day to these many institutions. Around 14,000 to 15 children were coming the product of SKPV, where they were hoisting the flag in different skills and arts. So our aim is to blend the curriculum along with the skill on hand education, where child-centric method with highly qualified teachers, ventilated classrooms, where we are going to build skills along with the technology. When it comes ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మీట్ సభ్యులందరికీ, సోషల్ మీడియా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎస్కేపీవీ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ గురించి అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి సంకల్పం జరిగింది. ఇదొకటి 8th ఇన్స్టిట్యూషన్
ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది ఒక అష్టమ సంతానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు 8వ సంతానంలా ఎలా ఆవిర్భావం జరిగిన తర్వాత ఏ రకంగా ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేసి మహాభారతం, భాగవతం ఇవన్నీ జరిగిన అంత ఆవిర్భావం జరిగిందో అదే రకంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ కూడా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా టాప్ మోస్ట్గా నిలవాలని చెప్పేసి ఈ అష్టమ గర్భం అయిన ఈ ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది అంతా చాలా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అకాడమిక్స్ పరంగా కానీ, నైతిక విలువలు కానీ, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ని అందించడానికి ఈ స్కూల్లో రూపకల్పన చేస్తున్నారు. మెయిన్గా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ 100+ శత సంవత్సరాలు. నమస్కారం, నా పేరు డాక్టర్ వి నారాయణరావు. ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది 8వ ఇన్స్టిట్యూట్ అని మేడం గారు చెప్పడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలిసిందే, విజయవాడ 1 టౌన్లో ఎస్కేపీవి హిందూ హై స్కూల్ ఎయిడెడ్ స్కూల్గా ఉంది. రెండోది కేబిఎన్ కాలేజీ, ఒక పెద్ద కాలేజీ, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న కాలేజీ, 2వ సంస్థ. అలాగే మూడవది మధ్య సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం స్కూల్, సిబిఎస్ఈ ప్యాటర్న్లో నడుస్తూ ఉంది. అలాగే 4వది ఎస్ఆర్ఎస్వి బీఈడి కాలేజ్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. అట్లాగే 5వది వచ్చేసి పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజ్, నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి చిట్టూరు హై స్కూల్, మనకి గాంధీనగర్ ఏరియాలో సిబిఎస్ఈ ప్యాటర్న్లో మరి 2 టౌన్ ఏరియాలో నెంబర్ 1 స్కూల్గా మరి పేరుంది. అది విద్యా సౌకర్యాలు కల్పిస్తూ దాదాపుగా 2000 మంది పైగా విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కేబిఎన్ షైన్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, అలాగే ఎంసెట్ కోచింగ్లో అన్ని విధాలుగా కూడా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవార్డులు, రివార్డులతో ఇప్పటికీ 7 సంస్థలు అనేవి ఎస్కేపీవి గ్రూప్ తరఫున